హలో అండి అందరికీ, నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక సోమవారం నాడు శివయ్య గుడిలోకి వెళ్ళి ఇలాగ దీపం పెట్టుకున్నామండి. ఇలాగా ముగ్గులు అవి వేసుకొని శివుడి గుడికి వెళ్ళానండి. వెళ్ళి ఇలాగా దీపం అయితే పెట్టుకున్నానండి. ఇలాగా ముగ్గు అది వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్వామివారికి శివయ్య పేరు తలుచుకొని మనసులో మనం స్వామివారికి మన కోరికలు ఏదన్నా ఉన్నా చెప్పుకొని దీపం పెట్టుకున్నాక చెప్పుకొని దండం పెట్టుకొని వెళ్తే మంచిదండి. కార్తీక సోమవారాలు ప్రతిరోజు చేయలేని వాళ్ళు కార్తీక సోమవారం నాడైనా ఇలా చేసుకుంటే మంచిదండి. కార్తీక మాసం అంతా మనం చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇలాగ కార్తీక సోమవారం నాడు గుడికి వెళ్ళి శివుడి గుడి అయినా పర్వాలేదు, విష్ణుమూర్తి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి అయినా పర్వాలేదండి, వెళ్ళి మనం దీపం పెట్టుకుంటే ఇలా మంచిది. నేను ఇలాగా గుడికి వెళ్ళాను. ఆ రోజు వెళ్ళి ఇలాగ దీపం అయితే పెట్టుకున్నాను. గౌరీదేవుని ఇలా చేసుకున్నానండి. గౌరీదేవుని చేసుకొని పూలతో అలంకరించుకొని నెయ్యి దీపం పెట్టుకున్నానండి. ఆవు నెయ్యితో దీపం ఇలాగైతే పెట్టుకున్నా. ఇంకా ఉసిరి దీపం కూడా పెట్టుకున్నానండి పక్కనే. కార్తీక సోమవారాలు ప్రతి సోమవారం 365 ఒత్తులు కట్ట ఉంటుంది కదండి, అది బయట మనకి అమ్ముతారు. అవి నేను కొని ఇలా దీపం పెట్టి గుళ్ళోనే వస్తాను. ఇదిగోండి ఇలాగా పూజ అయితే చేసుకున్నాను. ఆ రోజు శివుడి గుడిలో ఇలా దీపం పెట్టుకొని ఉసిరి దీపం ఇంకా నెయ్యి దీపం ఇలా పెట్టుకొని 365 ఒత్తులు కట్ట ఉంటుంది కదండి, అది వెలిగించుకొని వెళ్ళానండి. గుడికి ఇలా వెళ్ళి ఇలా చేసుకున్నాను నేను. ఇంకా కార్తీక సోమవారాలు ప్రతి సోమవారం కార్తీక సోమవారాలు ఫాస్టింగ్ కూడా ఉంటానండి. ఉపవాసం అది ఉండి ఇలాగా దేవుడికి మనం పూజ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ ఉపవాసం వదిలిపెడితే మంచిదండి. ఇంకా ధ్వజస్తంభం అండి, ధ్వజస్తంభం దగ్గర ఇలాగా దీపం అయితే వెలిగించారండి అందరూ. ఇంకా ధ్వజస్తంభం ఇలాగా దర్శనం చేసుకొని ఇంకా పూజ అది అలా చేసుకొని ఆ రోజు గుళ్ళో దర్శనం అంతా ఇలాగ అయిందండి. శివుడి గుడిలో ఇంకా ఇలా పూజ అది చేసుకున్నాను నేను. ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఇలా దీపం పెట్టుకొని అగరబత్తి అది చూపించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఏకాదశి రోజు పూజ అండి ఇది. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి ఇలాగ ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇక్కడ కూడా నెయ్యి దీపం పెట్టుకున్నానండి. ఈ కార్తీక మాసం అంతా మనం నెయ్యితో చేసిన దీపాలు వెలిగించుకుంటే మంచిదండి. నువ్వుల నూనెతో కూడా మనం వెలిగించుకోవచ్చు. వేరే ఆప్షన్ లేనప్పుడు నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. ఎక్కువగా నేతితో దీపం పెట్టుకున్నది మంచిది అంటారండి. నేనైతే ఇలాగా నెయ్యితో ఇలా దీపం పెట్టుకొని వైకుంఠ ఏకాదశి రోజున ఇలాగా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇలాగా ఇదిగోండి ధ్వజస్తంభం కూడా వీడియో తీశాను మీ అందరికీ చూపిద్దామని. చాలామంది ఆ రోజు ఇలాగ దీపాలు ఇలా పెట్టుకున్నారండి. లక్ష్మీనారాయణ అండి, నారాయణ స్వామివారు, ఇంకా శివుడు పార్వతులు ఇలాగా విగ్రహాల దగ్గర అందరూ ఇలా శివుడు పార్వతి దగ్గర కూడా చాలామంది దీపం అది పెట్టుకున్నారు. ఇంకా ఉసిరి చెట్టు అండి, ఉసిరి చెట్టు దగ్గర చాలామంది దీపం అందరూ అక్కడే పెట్టుకున్నారండి. ఆ రోజు ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటే మంచిదంటండి. ఇంకా నేను కూడా అలాగే చేసుకున్నాను. ఇంకా శివయ్య పార్వతీదేవి దగ్గర కూడా దీపం అది వెలిగించుకున్నాం మేము. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నాను నేను. దీపం అది వెలిగించుకొని నెయ్యి దీపం పెట్టుకున్నానండి. ఇంకా ఉసిరి దీపం కూడా పెట్టుకున్నాను. ఇలాగా పూలతో అలంకరించుకొని ముగ్గు అది వేసుకొని
పసుపు కుంకుమలన్నీ వేసుకొని ఇలా పూజ అయితే చేసుకున్నామండి. ఫ్యామిలీతో వెళ్ళి ఇలా పూజ చేసుకున్నానండి. ఉసిరి చెట్టు దగ్గర ఏకాదశి రోజున ఇలాగా పూజ చేసుకుంటే మంచిదండి. అందుకనే ఉసిరి చెట్టు దగ్గరే ఇలాగ నేను దీపం పెట్టుకున్నా. ఇదిగోండి వీడియో తీసాను ఇలాగా మీకు చూపిద్దామని. చాలామంది అక్కడే పెడుతున్నారండి ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించుకున్నారు. ఇంకా ధ్వజస్తంభం దగ్గర కూడా చాలామంది అక్కడే దీపం పెట్టుకొని పూజలు అవి చేసుకున్నారు చాలామంది. ఉసిరి చెట్టుకి ఇలా పసుపు కుంకుమలు పూలు ఇలాగా చెట్టుకి ఇలా వేసుకొని దీపం ధూపం నైవేద్యం అది సమర్పించుకున్నాను నేను ఇలాగా ఉసిరి చెట్టు దగ్గర. ఇంకా పక్కన చిన్న చిన్న విగ్రహాలండి, లక్ష్మీదేవి ఇంకా శివయ్య అందరు విగ్రహాలు ఉంటే అవి వీడియో తీశానండి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇలాగ కొబ్బరికాయ అది కొట్టి పూజ అయితే చేసుకున్నామండి. ఇలాగా స్వామివారి దర్శనం బాగా అయిందండి మాకు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.